ఏపీ జిల్లా కలెక్టర్లకు కీలక అంశాలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సంక్షేమం, P4 సూపర్ 6 అంశాలపై కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సమీక్షించిన ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సంక్షేమం అభివృద్ధిని సమతూకంగా నిధులు వ్యయం చేస్తున్నారన్నారు. మూలధన వ్యయం కూడా చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందనం అందరికీ అందించామని తెలిపారు. అయితే ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందడంలో తలెత్తిన చిన్న చిన్న లోటుపాట్లను కలెక్టర్లు సరిదిద్దాలని సూచించారు. ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ ఇండికేటర్స్లో GSDP స్టేట్ లెవెల్, GDP డిస్ట్రిక్ట్ లెవెల్, అది లాస్ట్ మండల్ వరకు వెళ్తున్నాం. ఆ డీటెయిల్స్ అన్ని మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కడికక్కడ లాస్ట్ వరకు వెళ్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు 23-24 14,22,000 కోట్ల రూపాయలు GSDP, దాంట్లో 2,66,000 GDP. 24-25లో 15,93,000 GSDP, 12% గ్రోత్ రేట్, 2,98,058 రూపాయలు పర్ క్యాపిటల్. ఇయర్ టార్గెట్ 18,65,704 GSDP, 17% గ్రోత్ రేట్. అందులో 3,47,871 పర్ క్యాపిటల్. అంటే మనం ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం. ఎందుకు ఫస్ట్ క్వార్టర్ నుంచి ఇవన్నీ ఇదే విధంగా మనం వెళ్తే 28-29కి 29,29,000 కోట్ల రూపాయలు GSDP రావాలి. 4,67,797 రూపాయలు తలసరి ఆదాయం. ఆల్ పవర్ఫుల్ కలెక్టర్. మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ప్లానింగ్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు. పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్క ఉండే రాజకీయ నాయకులు చేయాలి, మంత్రులు చేయాలి. దట్ ఈస్ దర్ డ్యూటీ. పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకుపోవడం, అమలు చేయడం, ప్రజల్ని ప్రిపేర్ చేయడం, పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం, సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కూడా నేను దేంట్లోనూ సాటిస్ఫై కాను. దట్ ఈస్ మై ప్లస్ పాయింట్, దట్ ఈస్ మై వీక్ పాయింట్. ఈరోజు బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది, 10.5% వచ్చింది కాబట్టి ఇంక అయిపోయింది అనుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ మీటింగ్కి మీరంతా 4.5కి వస్తారు. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. అట్లా కాకుండా 15 ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నారు. కలెక్టర్స్ అనేవాళ్ళు కానీ ఇక్కడుండే మంత్రులను కానీ మేము కూడా ఆఫీసుకే పరిమితం అయితే అక్కడి నుంచి వాస్తవాలు మనకు తెలియవు. మనం అనుకున్న ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు ఫలితాలు ఎట్టున్నాయో మీరు క్షేత్రస్థాయిలో కానీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తే ల్యాప్సెస్ తెలుస్తాయి. దెన్ ఓన్లీ మనం కరెక్ట్ మెజర్స్ తీసుకునే అవకాశం వస్తుంది. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ టెక్నాలజీని ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, వెరీ ఇన్స్పైరింగ్ టైం. వెరీ సూన్ డేటా లేక్ వస్తుంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్లో 700 సర్వీసులు ఇస్తున్నాం. AI టూల్ వచ్చింది. ఇవన్నీ చేస్తే మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా ల్యాప్సెస్ కూడా అనలైజ్ చేయడానికి, ఈవెన్ విజన్ కూడా ఐ వాంట్ టు గో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ బెటర్ వేగా ఏమైనా చేయగలుగుతామని హోంవర్క్ చేస్తున్నాం. దీంతో మీకు రాబోయే రోజుల్లో రియల్ టైం గవర్నెన్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. అయితే డిపార్ట్మెంట్స్, ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా హెడ్ పని చేయకుండా బాడీ పని చేయమంటే పని చేయలేదు. First of all, head of the department, secretaries, concerned secretaries, you must be alert in our department.